ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గోకుల్స్ వరల్డ్. ఈరోజు చాలా విశిష్టమైన మోహిని ఏకాదశి అండి. అసలు మోహిని అంటే ఎవరు? పదండి వీడియోలో తెలుసుకుందాం. ఒకప్పుడు దేవతలు మరియు అసురులు కలిసి అమృతం కోసం క్షీరసాగరాన్ని మదించారు. అప్పుడు అమృత కలశం బయటికి వచ్చింది. అమృతం చూసి అసురులు దానిని తమకే కావాలని కోరుకున్నారు. దేవతలందరూ భయపడి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు. అప్పుడు విష్ణుమూర్తి అద్భుతమైన స్త్రీ రూపాన్ని మోహిని అవతారాన్ని ధరించారు. ఆమె అందం చూసి అసురులు దేవతలు సైతం మోహించారు. మోహినీదేవి తెలివిగా అమృతాన్ని దేవతలకు మొదటిగా పంచడం వలన ధర్మం రక్షించబడింది. అయితే స్వరభాను అనే అసురుడు మాత్రం తమకు మోసం జరుగుతుంది అనే అనుమానంతో దేవతల రూపంతో వారి మధ్యలో వచ్చి అమృతాన్ని సేవించాడు. అది గమనించిన సూర్యచంద్రులు మహావిష్ణువుతో చెప్పగా మహావిష్ణువు వెంటనే తన సుదర్శన చక్రంతో స్వరభాను తలను మొండాన్ని వేరువేరుగా చేశారు. వాటినే నేటి యుగంలో రాహుకేతులుగా పిలువబడుతుంది. ఈ పూర్తి సంఘటనను స్మరించుకుంటూ వైశాఖ శుక్లపక్ష ఏకాదశిని మోహిని ఏకాదశిగా ఆచరిస్తాం. ఈరోజు ఉదయం ఉపవాసం చేసి మహావిష్ణువును భక్తితో పూజిస్తే పాపాలు తొలగి మనస్సుకు శాంతి, జీవితానికి శుభం కలుగుతాయని నమ్మకం. మోహిని ఏకాదశి గురించి మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఆ కథని రేపటి వీడియోలో తెలుసుకుందాం. అప్పటి వరకు